పబ్లిక్ చూసుకోవద్దు కానీ జాయిన్ అవుతారు స్టూడెంట్స్ వచ్చి జాయిన్ షాద్నగర్ లో హిందూ ఐక్య సంఘటన వేదిక మీద బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని దాడులను ఖండిస్తూ మరి షాద్నగర్ పట్టణంలో వేలాది మందిగా ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువు కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిత్రులారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను. మరి దేశం పాకిస్తాను నుంచి బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు మరి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించినటువంటి దేశం మరి భారతదేశం. అలాంటి భారతదేశం మరి ఈరోజు అనేక మంది హిందువులు ఈరోజు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నావో మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిందే మరి భారతదేశం. ఈ యొక్క హిందూ యొక్క శక్తి ఉన్నప్పుడే మీకు స్వాతంత్రం వచ్చిందనేది మర్చిపోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఒకటే కోరుతా ఉన్నాం. మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2% ముస్లింలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు 20% ముస్లింలుగా ఈరోజు మాతో పాటు మీరందరూ మరి పాలు పంచుకుంటున్నారు. జనాభా పెరిగింది, మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ అదే బంగ్లాదేశ్ లో ఈరోజు హిందువులపై జరుగుతున్న దాడులను మీరు ఎందుకు ఖండిస్తలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ పెద్దలందరూ కూడా స్పందించాలి. వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి షాద్నగర్ లో కూడా హిందూ ఐక్యతకు ఈ రోజు వేలాది మందిగా వచ్చినటువంటి యువకులు అన్ని వర్గాల ప్రజలు మరి ఉన్నారని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక విషయం తెలుపుతా ఉన్నాం. ఈరోజు హిందుత్వం ఎప్పుడు కూడా ఏ మతాన్నైనా కూడా ఆదరించింది. మేము మా మతాన్ని మా ధర్మాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను ఆదరించినట్టు గొప్ప చరిత్ర హిందువులది, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని. మరి ఈ రోజు బంగ్లాదేశ్ లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఆ దేశం యొక్క సౌభావనత్తి కోసం పాటుపడుతున్నటువంటి హిందువులపై ఎందుకు మీరు దాడులు చేస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళను చంపుతా ఉన్నారు? ఎందుకు వాళ్ళను మానభంగాలు చేస్తా ఉన్నారు? అక్కడ హిందువులపై ఎందుకు దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి హిందూ యొక్క సంఘటన ఐక్యత ఒకసారి జాగృతమైతే మరి ఏ మతం కూడా మరి తట్టుకోదని చెప్పేసి మరి మీరు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే హిందువులపై దాడులను ఆపాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. భారత్ మాతాకి జై. ఈరోజు బంగ్లాదేశ్ లో మన హిందువులపై అనేకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే మనము అందరం కూడా కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఉన్నాము. కానీ మనని చూసి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మనపై, హిందువులపై అందరూ కూడా అనేకంగా దాడులు చేస్తున్నారు. ఇది చాలా ఏమనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఈ యొక్క భారతదేశం అనేది వేదాలకు పుట్టినిల్లు, మత సామరస్యాలకు పుట్టినిల్లు ఈ యొక్క భారతదేశం. అలాంటిది ప్రపంచ దేశాలలో కూడా ఎంతో మంది హిందువులు ఉన్నారు. మన యొక్క పరిజ్ఞానాన్ని, మనకు హిందువులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా కొల్లగొడుతూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంటే మరి మీడియా మిత్రులు అందరూ కూడా ఏ ఒక్క దాంట్లో కూడా మన హిందూ సమాజం గురించి మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. మనం హిందువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. కడప లోపలనే హిందూ మనమందరం కుల మతాలు ఉండాలి, అందరూ కూడా అన్నదమ్ముల్లాగా మనం ఉండాలి. కాబట్టి మనకు ఎప్పుడైనా సరే ఇలాంటి విపత్కర కార్యక్రమంలో మనం అందరం కూడా ముందుకొచ్చి ఇలాంటి దుశ్చర్యను ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నాను. హిందూ సమాజం తరపున మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఇవాళ మన అన్ని వారి పండుగలకు అందరూ కూడా మనం పోతున్నాం, బాయ్ బాయ్ అంటున్నాం, అందరి అన్ని కొనుక్కుంటున్నాం సామాన్లు. కానీ ఈరోజు వారు ఎందుకు వ్యతిరేకంగా, ఈరోజు వారు ఎందుకు ఆ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దుశ్చర్యను వాళ్ళు ఎందుకు ఖండించలేరని చెప్పేసి నేను తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యను మొత్తం కూడా ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది. మరొకసారి మరి అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ యొక్క ఉన్నటువంటి హనుమాన్ తండు ఒకవేళ బయలుదేరితే మాత్రము చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఖబర్దార్ అని చెప్తున్నాను. అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని దీన్ని అందరూ కూడా ఇప్పటి విజయవంతం చేసిన అందరి ప్రత్యేక ధన్యవాదాలు.